ప్రథమంగా జ్యోతిర్లింగాలు తీసుకున్నట్టయితే కాశీ విశ్వనాథుడు. కాశీ ఎందుకంత ప్రసిద్ధమైనటువంటి క్షేత్రమైనదంటే పరమేశ్వరుడుకు కాశీ అనిన అత్యంత ప్రీతి కలిగినది. ఎందుకనగా సృష్టి అమ్మ ఆదిపరాశక్తి తన బిడ్డలకి ముగ్గురికి 3 పనులు అప్పచెప్పినది. ఒక్క బ్రహ్మకొచ్చేసి సృష్టించడము, విష్ణువుకు వచ్చేసి స్థితికారకుడు, పరమేశ్వరుడు లయకారకుడు. చివరి క్షణాలలో ఈ కాశీలో వెళ్ళి అనేక ఋషులు, యోగులు వారందరి కూడా ఆ పరమేశ్వరుని చేరాలని తపస్సు ఆచరించినటువంటి యొక్క పుణ్యస్థలము కాశీ చివరిగా చేరినటువంటిది. అలాగే ఆధ్యాత్మికంగా తీసుకున్నట్టయితే మన భ్రూమధ్యములో ఈ యొక్క 2 ఇడా పింగళ నాడిలు సుషుమ్న నాడితో ఏకమైనటువంటి యొక్క స్థలము ఈ యొక్క భ్రూమధ్యము. అది త్రికోణాకారంలో ఉంటుంది కాబట్టి అది కాశీ క్షేత్రము. అందుకే పరమేశ్వరుడికి 3వ కన్ను అక్కడ ఉంటుంది. కాబట్టి ఈ విధంగానే మనకి తెలుపుతున్నాడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు భక్తి నుంచి జ్ఞానంకి మన సులభ సాధ్యంగా తీసుకువెళ్తాడు. వైరాగ్య దశలో తీసుకెళ్ళి తన దగ్గరికి చేర్చుకుంటాడు. ఈ విధంగానే ఆ పరమేశ్వరుని కొలిచినచో మనకి సులభ సాధ్యము. ప్రతి ఒక్క పని కూడా సులభ సాధ్యము. అన్నీ అనుభవిస్తూ జీవితంలో చాలా సులభంగా ఆ యొక్క తనలో లీనం చేసుకుంటాడు. అటువంటి పరమేశ్వరుడు కాశీలో కొలువయ్యుండి, ఆ కాశీలో అమ్మవారికి శక్తిపీఠం వచ్చేసి విశాలాక్షి. కాశీ శక్తిపీఠం అమ్మవారు వచ్చేసి విశాలాక్షి. అందుకే కాశీ విశాలాక్షి అని చెప్పేసి చెప్తారనమాట. ఈ అమ్మవారు కూడా ఒక కథనం ఉన్నది. అది మరలా తెలుసుకుంటాము. అలాగే కాశీలో అన్నపూర్ణాదేవి కూడా కొలువై ఉన్నది. అనేక ఋషులు మేము వెళ్ళాము. అనేక ఋషులు, యోగులు అందరూ కూడా అక్కడ తపమాచరించినటువంటి పుణ్యస్థలము. ముఖ్యంగా గంగా నది ఉన్నది. అక్కడ అనేక చర్మ వ్యాధులన్నీ కూడా నశిస్తాయి. ఎలాంటి రోగమైనా కూడా నశిస్తుంది. నీ భావనయే ముఖ్యము. కాశీలో 9 రోజులు నిద్ర చేస్తే ఇంకా మరుజన్మ లేదు అని చెప్పేసి చెప్తారనమాట. నిద్ర అంటే ఏ నిద్ర? యోగ నిద్ర. అంతేకాని మామూలు నిద్ర కాదు. అఘోరాలు ఎన్ని రకాల వాళ్ళు ఉన్నారో కాశీలో సాధన చేసేవాళ్ళు. ఒక్కసారి చూడగలిగితే మనం ఏ కన్నులతో చూడాలి? దివ్యనేత్రంతో చూడగలిగితే తప్పకుండా ఆ పరమాత్మ దర్శనం మనకి లభిస్తుంది. In the region of Saurashtra, Someshwara Linga is installed in the pilgrim center of Prabhasa. Daksha Prajapati has 27 daughters. All those beautiful girls were married to the moon. Rohini was the most thick and thin among these beauties, so the moon was spending all his time with her. The other sisters were naturally jealousy of Rohini. Therefore, they complained to their father about the moon misdeeds. Daksha cursed that the moon be struck with the tuberculosis diseases. Daksha told him, go to Prabhasa region and there install the linga of Lord Shiva in the form of Someshwara and perform a penance by reciting Namah Shivaya. Then you will be freed from my curse. As the moon did accordingly, he felt that the presence of Shiva and Parvati before him. After some time, godly couple told him, Chandra, you will gradually gain in brightness and lose it, and in the first half and the second half of lunar month respectively, you will henceforth receive the love of your wives equally. Because of that, the linga was installed by Soma, means moon. The image of Shiva
that the pilgrim center is called Someshwara. The idea is conveyed in the prayerful sloka by Adi Shankaracharya. Saurashtra desi videsi atiramye jyotirmayam chandrakala vatamsam bhakti pradanya kripa avaitaram tam somanatham సారణాం ప్రపద్యే. సౌరాష్ట్ర అనే ప్రదేశంలో సోమేశ్వరలింగ యొక్క ప్రసిద్ధమైన క్షేత్రం ప్రతిష్ఠింపబడినది. దక్ష ప్రజాపతికి 27 మంది కూతుర్లున్నారు. వారిలో అందరినీ చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. రోహిణి అంటే చంద్రుడికి చాలా ఇష్టం కాబట్టి ఎక్కువ రోహిణితో గడిపేవాడు. కాబట్టి మిగతా కూతుర్లకంతా కూడా బాధ కలిగి వాళ్ళ తండ్రితో చెప్పుకుంటారు, తండ్రి ఇలా చూడు, ఇలా మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు ఆయన అని చెప్పేసి. అంటే అప్పుడు దక్ష ప్రజాపతి కోపం వచ్చి చంద్రుణ్ణి నువ్వు ఈ యొక్క కుష్ఠరోగంతో బాధపడు అని చెప్పేసి శపిస్తాడు. శపిస్తే అప్పుడు ఎట్లా నాకు ఈ యొక్క శాపం ఎలా పోతుంది అని అడుగుతాడు అప్పుడు దక్షుడు చెప్తాడనమాట, నువ్వు ఒక ప్రభాస క్షేత్రానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి శివుడి యొక్క లింగము సోమేశ్వర రూపంలో పెట్టి అక్కడ నమశివాయ మంత్రం చెప్పు, అప్పుడు నేను చేసినటువంటి శాప ఫలితం అంతా కూడా వెళ్ళిపోతుంది అంటాడు. సరే అని ఆ విధంగానే చంద్రుడు వెళ్ళి అక్కడ శివపార్వతి ముందర కూర్చొని ఆ విధంగానే చేస్తూ ఉంటే తనకు వెళ్ళినటువంటి ఈ యొక్క బ్రైట్నెస్ అంతా కూడా వెళ్ళిపోయి ఉంటుంది కదా, అదంతా మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట. అప్పుడు అక్కడ పరమేశ్వరుడు ఏమిస్తాడంటే చంద్రుడికి దినదిన అమావాస్య అనేది వస్తుంది, మళ్ళీ తర్వాత పౌర్ణమి అనేది వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క భార్యతో గడిపేటువంటి తత్వమే దీని అర్థం అన్నమాట. అప్పుడు ఆ యొక్క లింగము చంద్రునితో ప్రతిష్ఠింపబడింది కాబట్టి దానికి సోమ అంటే మూన్ అని అర్థం అన్నమాట, చంద్రుడు అని అర్థము. కాబట్టి ఈ యొక్క సోమేశ్వర లింగం అక్కడ వచ్చింది. దీనిని ఆదిశంకరాచార్యుల వారు ఈ విధంగా ఈ యొక్క సోమేశ్వరం గురించి చాలా అద్భుతంగా కూడా మనకు తెలిపారు. గణపతి పార్వతి కుమారస్వామి శివపార్వతుల యొక్క పుత్రులు. వీళ్ళు ఒకసారి వివాదం జరుగుతుందనమాట. నాకు గణపతి తొందర పెళ్లి చేయంటే కుమారస్వామి తొందర పెళ్లి చేయి వాళ్ళిద్దరు అనుకుంటా అంటే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు వాళ్ళకు ఒక పరీక్ష పెడతారు. ఎవరు తొందరగా లోకాన్ని చుట్టి వస్తారో వాళ్ళకి ఈ యొక్క పెళ్లి చేస్తాము అని చెప్పేసి చెప్తారనమాట. సరేలే అని చెప్పేసి గణపతి తన యొక్క తెలివితేటలతో వాళ్ళ అమ్మ నాన్న చుట్టూ తిరుగుతాడు. అప్పుడు అతనికి ఫస్ట్ సిద్ధి బుద్ధితో పెళ్లి జరుగుతుంది. కుమారస్వామి వచ్చి రౌండ్ తిరిగేసి వచ్చి వాళ్ళ అన్నకు ఆల్రెడీ పెళ్లి జరగడం చూసి ఆశ్చర్యపడి కొంచెం షేమ్గా ఫీల్ అయ్యి అదే నేను ఇంక నుంచి రానమ్మా ఇక్కడికి, నేను ఇంక వెళ్ళిపోతాను, నేను యొక్క కైలాసం వదిలి వెళ్ళిపోతాను, నేను రాను, క్రౌంచ పర్వతంలో శ్రీశైలం దగ్గర ఉంటాను అంటాడు. నారదుడు కూడా చాలా ప్రయత్నిస్తాడనమాట. వద్దు నాన్న వెళ్ళొద్దు, అమ్మ నాన్న వదిలి వెళ్ళొద్దు అంటే లేదు నేను ఇక్కడ రాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అప్పుడు శివుడు పార్వతి తన యొక్క చిన్న కొడుకుపై ప్రేమతో క్రౌంచ పర్వతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఈ విధంగా రమ్మని అడుగుతారు. అడిగినా కూడా కుమారస్వామి లేదు నేను రాను అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి అప్పుడు శివపార్వతులు అప్పుడు ఆ యొక్క జ్యోతిర్లింగం మల్లికార్జున అంటే మల్లిక అంటే మల్లె పువ్వు అనమాట. ఆ యొక్క పార్వతి అంటే అర్జున అంటే తెలుపు. ఆ శివపార్వతుల యొక్క తత్వం అక్కడ ఉంది కాబట్టి ఆ యొక్క లింగ ఆఫ్ డివైన్ ఎనర్జీ అని చెప్పేసి దక్షిణ కైలాసము అంటారనమాట. అందుకే శ్రీశైలాన్ని ఏమంటారంటే దక్షిణ కైలాసము. శ్రీశైల శిఖరం ఒక్కసారి దర్శిస్తే పునర్జన్మ ఉండదు అని చెప్పేసి ఆల్రెడీ మనం ఎన్నో దత్త చరిత్రలను చదువుకున్నాము. శ్రీశైల శిఖరాన్ని ఒక్కసారి మనం దర్శించినామంటే మరి కూడా మనకు జన్మ లేదు అని చెప్పేసి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అని చెప్పేసి మనకు చెప్పినారు కూడా. గణపతి అండ్ కుమారస్వామి ఆర్ ద beloved sons of Shiva and Parvati. The two boys were each pressing their parents that one's wedding should precede the others
To resolve this competition between them, their parents suggested that he who finishes first the trip around the world, he would be first married. Accepting the wise gesture of Ganapati, his parents gave two of Prajapati's daughters, Siddhi and Buddhi, in marriage to him. When Kumaraswamy returned from the round trip, assured of the success, he was amazed to find his brother there already married. Partly ashamed of his own lack of imagination and partly offended by the action of his parents in getting Ganapati married earlier, Kumaraswamy left the Silver Mount in half and went down to the Krauncha mountain in Srisailam. Although Narada tried to dissuade him, Kumaraswamy vowed that he would never return to Kailasa. Shiva and Parvati, out of their great love for their son, went down to the Krauncha mountain and tried to persuade him to return to the Silver Mountain. But they failed to convince Kumaraswamy, so they decided upon entering that pilgrim center in the form of their pilgrim primal energy. This Jyotirlinga is named Mallikarjuna. The Mallika means jasmine, standing for Parvati, and Arjuna, white, standing for Shiva. Sri Sailam, with the linga of divine light, is consecrated, is also known as Dakshina Kailasa. And the prayer Sri Shaila Shikaram Drishtva Punarjanma na videyate. Sri Shaila Shikaram Drishtva Punarjanma na vidyate. The prayer connected to the center is Sri Shaila Sange Vibhuda Atisange Tuladri Tunge Apimudha Vasantam Tam Arjunam Mallika Puravam Ekam Namami Samsara Samudra Setam.